పోతున్నావు నాన్న? కాలేజ్ పోతున్నావు మమ్మీ? నాని కొంచెం దింపోరా. మీకు ఎగ్జామ్ లేట్ అవుతుంది మమ్మీ, మేము పోతున్నాం. నాని బండి కద్దు బస్ పోరా. ఏం కాదు మమ్మీ, గిన్నె కదా పోతాం. వద్దు నాన్న, నువ్వు చిన్నోడివి, 18 సంవత్సరాలు నిండలే, పోలీసులు పట్టుకుంటారు, డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఏం లేదు. ఏ మమ్మీ నువ్వు గిట్ల నేర్పుతావు, బండి తీసినప్పుడు నేను పోతున్నా. నాని చెప్తిండ్రా, ఈ హెల్మెట్ అన్న తీసుకొని పో నాని. నువ్వు టైం అవుతుంది, నాకేమద్దు. అరే మమ్మీ ఏడురా, నేను వస్తున్నా. మామ రాంగుట్లద్దురా, పోలీసులు ఉన్నారా? ఏ ఊగరా మీరు. నువ్వు కింద పడతారా పోడా. ఎక్కడికి వెళ్తున్నా? లైసెన్స్ ఉందా? హెల్మెట్ ఏది? హెల్మెట్ లైసెన్స్ బాబు. లైసెన్స్ ఏది? నీకు హెల్మెట్ ఏది? ఎటు వెళ్తున్నావు? మైనర్ కదా నువ్వు, బండి నడపద్దు కదా. ఎవరు ఇచ్చింది నీకు బండి? మీ పేరెంట్సా? ఈ బండి ఎవరి పేరు మీద ఉంది? మీ నాన్న ఎట్లా ఇచ్చిండు నీకు ఈ బండి? ఎవరండి మాట్లాడేది? భాగ్యలక్ష్మియా మాట్లాడేది? అవును మేడం. నేను మీరుతోటి ఎస్ఐని మాట్లాడుతున్నా అండి. ఇక్కడ మీ అబ్బాయి కావచ్చు అండి, ఇక్కడ పడిపోయి ఉన్నాడు కింద. నాని చెప్తిండ్రా, ఈ హెల్మెట్ అన్న తీసుకొని పో నాని. నువ్వు టైం అవుతుంది, నాకేమద్దు. చూసారా అండి, పిల్లలకు బండ్లు ఇవ్వద్దని ప్రతిరోజు అవేర్నెస్ కల్పించినా కూడా మీరు పిల్లలకు బండ్లు ఇస్తున్నారు. మా పోలీస్ వారు ఫైన్లు వేస్తున్నారు అంటే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఆ విధంగా కాదు. మీరు బాగుంటారు, ఎదుటి వారు వచ్చే వాళ్ళు కూడా బాగుంటారనే ఉద్దేశం కొద్దీ మేము ఫైన్లు వేస్తున్నాము. ఇప్పటికైనా తల్లిదండ్రులు గమనించి పిల్లలకి, మైనర్లకి బండ్లు ఇవ్వకండి. ఇంకా మళ్ళీ ఎవరైనా ఎవరు కూడా తాగి బండి నడపకూడదు. ఇంకా భద్రతనే మా యొక్క బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు నిబంధనలను పాటించి తమ యొక్క గమ్యాలను సురక్షితంగా చేరుకోవాలి. పోలీస్ శాఖ, తెలంగాణ.